హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఏఎంఎఫ్. ఈరోజు మనము పనస గింజలతో దమ్ బిర్యానీ ఎలా చేయాలో తెలుసుకుందాము. అది ఎలా చేయాలో తెలుసుకునే ముందు మా ఛానల్ను కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ కూడా నొక్కండి. ఆ పక్కనే ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేశారంటే మేము వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది. సమ్మర్ అంటే అనేక రకాల ఫ్రూట్స్ వస్తాయి కదండి, అలాగే జాక్ ఫ్రూట్ కూడాను. ఆ జాక్ ఫ్రూట్లో మనము పనస తొనలే కాకుండా దాని గింజలు కూడా చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఎలా చేయాలో తెలుసుకుందాము. వేయించి పొట్టు తీసి పెట్టుకున్న పనస గింజలు 1/2 కిలో తీసుకోవాలి. అలాగే మసాలా దినుసులు అండి, అంటే బిర్యానీ ఆకు, లవంగాలు, ఇలాచి, షాజీరా అవన్నీ కూడా తీసుకోవాలి. పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పుదీనా, సాల్టు, పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, కొబ్బరి, గసగసాలు, జీడిపప్పు కలిపి పేస్ట్ చేసుకున్నది ఒక చిన్న కప్పు. అలాగే కొత్తిమీర కూడా తీసుకోవాలి. 1/2 నిమ్మకాయ కూడా తీసుకోవాలి. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కిలో బిర్యానీ రైస్ తీసుకుంటున్నాను, అంటే బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. 70% ఉడికేదాకా వంచేయాలి కాబట్టి వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్లోకి ఇప్పుడు మసాలా దినుసులన్నీ యాడ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, బిర్యానీ ఆకు, చెక్క, యాలకలు, లవంగాలు, జాపత్రి, షాజీరా కూడా యాడ్ చేసుకోవచ్చు. సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. పుదీనా, కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసి, అలాగే టేస్ట్ కోసం కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ వేసాం కదా, అరోమా అంతా వాటర్ లేకంతా ఇంకి తర్వాత రైస్ కు మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. వాటర్ రోల్ బాయిలింగ్ అయ్యేదాకా ఉంచి ఆ తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న రైస్ కూడా దీనికి యాడ్ చేయాలి. ఇలా బాగా వాటర్ రోల్ బాయిలింగ్ అయిందంటే మనం వేసిన మసాలాలకు ఉండే ఫ్లేవర్ అంతా వాటర్ పట్టేస్తుంది. మనము రైస్ చేసుకుంటాం కదా, ఆ ఫ్లేవర్ అంతా రైస్ కూడా ఉంటుంది. 1/2 కిలో రైస్ తీసుకున్నాను. మనము 1/2 అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. దాన్ని వడగట్టి పెట్టుకోవాలి బియ్యాన్ని అంతా. నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను. పాత బియ్యం అయితే బాగుంటుంది ఈ దమ్ బిర్యానీకి. ఒకసారి రైస్ అంతా కలుపుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, అలాగే నిమ్మరసం కూడా యాడ్ చేయాలి. ఇవి 2 యాడ్ చేయడం వల్ల రైస్ పొడిలాడుతూ ఉంటుంది, అలాగే మంచి అరోమాతో ఉంటుంది. మనకు 70% రైస్ ఉడికితే సరిపోతుంది కాబట్టి ఒకసారి చెక్ చేసుకొని ఫిల్టర్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మంచిగా ఉడికిపోయింది. నీళ్లు వంపేయాలి. నేను రైస్ అంతా ఫిల్టర్ చేస్తున్నాను. రైస్ రెడీ అయిపోయింది కదా, ఇంకా కర్రీ రెడీ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని అడుగు మందంగా ఉండే గిన్నె తీసుకొని దాంట్లో నెయ్యి, నూనె 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనము మసాలా దినుసులన్నీ కూడా ఈ ఆయిల్లో వేసి కొద్దిగా వేగాక మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసి చక్కగా వేయించుకోవాలి. ఆనియన్స్ అంతా వేగాక మనము కొబ్బరి, గసగసాలు, జీడిపప్పు కలిపి రెడీ చేసుకున్న పేస్ట్ను యాడ్ చేయాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి అన్నీ వేసి చక్కగా వేయించుకోవాలి. మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అలాగే మంచి అరోమా కూడా వస్తుంది. ఇక్కడ మనము ధనియాల పౌడరు, అలాగే చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసాము. బాగా స్పైసీగా కావాలనుకునే వాళ్ళు 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోండి. ఇదంతా బాగా కలిసే వరకు చక్కగా కలుపుకోవాలి. 1 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. 1 కప్పు పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి. మసాలా అంతా ఒకసారి కలుపుకొని మనం ముందుగా వేయించి ఒలిచిపెట్టుకున్న పనస గింజలను కూడా యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇప్పుడు తగినంత సాల్ట్ కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఈ గింజలు ఉడికించాలి కదా, మరీ ఎక్కువ కాదు. లైట్గా ఒక 100 ml లోపు యాడ్ చేసుకుంటే చక్కగా ఒక 10 to 15 మినిట్స్లో ఉడికిపోతుంది. ఇప్పుడు మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, ఎందుకంటే అడుగంటుకోకుండా చూసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, చక్కగా బాగా ఉడికి ఆయిల్ కూడా పైకి తేలింది. మనము దమ్ బిర్యానీ చేస్తున్నాం కదా, అందుకే ఈ కర్రీలోంచి 1/2 కర్రీ వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాము. ఎందుకంటే రైస్, కర్రీ లేయర్స్గా పరుచుకోవాలి కదా,
పరుచుకొని మనం దమ్ చేసుకోవాలి. నేను ఇవంతా రెడీ అయ్యే లోపల ఆనియన్స్ కూడా చక్కగా కట్ చేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా రెడీ చేస్తున్నాను. దాన్ని కూడా ఇక్కడ యాడ్ చేసామంటే చక్కని ఫ్లేవర్తో బిర్యానీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒక లేయర్ రైస్ వేసాం కదా, ఇప్పుడు కర్రీ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కర్రీ కూడా అంతా వేసేసి చక్కగా అంతా రైస్ పైన పరిచేయాలన్నమాట. ఆ తర్వాత మళ్ళీ రైస్ మనము యాడ్ చేసుకోవాలి. మిగిలిన రైస్ అంతా ఇప్పుడు నేను యాడ్ చేసేసాను. కర్రీ రెడీ అయ్యేలోపు నేను ఫ్రైడ్ ఆనియన్స్ కూడా రెడీ చేశానండి. మీకు ఆ క్లిప్ చూపించలేకపోయాను. ఏమీ లేదండి, ఎంతో ఈజీ. కొద్దిగా బాణల్లోకి ఆయిల్ తీసుకొని ఆనియన్స్ సన్నగా పొడవుగా తరుక్కొని బాగా ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవడమే. దమ్ బిర్యానీ చేసుకునేటప్పుడు రైస్ కూడా పొడిలాడుతూ ఉండాలి. అలాగే పనస గింజలు కూడా 70% ఉడికించుకొని ఉండాలి. దీనిపైన ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా అంతా ఈవెన్గా పరిచేసి అలాగే కొద్దిగా పుదీనా ఆకును కూడా వేసుకోవాలి. దీనివల్ల మనకు మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. నేను ఇక్కడ కుంకుమ పువ్వులో వాటర్ కలిపి పైన స్ప్రింకిల్ చేస్తున్నాను, ఎందుకంటే మంచి కలర్ అనేది వస్తుంది బిర్యానీకి. మీరు కావాలంటే పాలలో కూడా కలుపుకొని చల్లుకోవచ్చు. అలాగే నెయ్యి కూడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. ఇవన్నీ యాడ్ చేసి మూత పెట్టేసి 10 మినిట్స్ దమ్ చేసుకోవాలండి. అడుగు మందంగా ఉండే గిన్నె లేకపోతే మనము చపాతీ ప్యాన్ అలాగే పెట్టి దానిపైన ఈ గిన్నె పెట్టి దమ్ చేసుకోవచ్చు. 10 మినిట్స్ తర్వాత పనసగింజల బిర్యానీ రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, ఎంతో కలర్ఫుల్గా ఎంతో టేస్టీగా ఉండే బిర్యానీ రెడీ అయింది. ఎంతో ఈజీగా ఒక 30 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చండి. కర్రీ ఒకవైపు రైస్ ఒకవైపు పెట్టేసామంటే తొందరగా రెడీ అయిపోతుంది. ఇదేనండి ఈరోజు వీడియో. మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.